అరే మేడం ఏంటి వాకింగ్లో టాకింగ్ వదిలేసి పెద్ద వీడియోలోకి వచ్చేసింది. సింగిల్గా క్వశ్చన్స్ లేకుండా ఆన్సర్స్ ఇస్తా ఉంది అనుకుంటున్నారా? అవును, ఇవాళ ఈ క్లాసు ఈ వీడియో రెండు మీకోసమే. ఆల్రెడీ 11 లెవెల్ పోర్టల్ గురించి చేశారు కదా, విష్ ఫుల్ఫిల్మెంట్ మీరందరూ చేశారు కదా. మీ విషెస్ ఆల్మోస్ట్ 30 to 40 50% వరకు విషెస్ ఫుల్ఫిల్ అయ్యాయి. మీరు కమెంట్స్ కూడా చూశారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాను? ఇది ఇంకొక అవకాశం. 12 పోర్టల్ ఓపెన్ అవుతోంది. మరి ఇది ఎందుకు? విష్ ఫుల్ఫిల్మెంట్లో మీ కోరిక నెరవేర్చుకోవడం ఎలాగా, మీ కోరికను అడగడం ఎలాగా అని నేర్చుకున్నారు. మరి 12లో ఏమవుతోంది? మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే ఏదన్నా ఇంగ్లీష్ పదము కొత్త టెక్నిక్ ఏదో పట్టుకొచ్చింది అనుకున్నారండి? కాదు కాదు, ఇది చాలా పాత టెక్నికే. మేనిఫెస్టేషన్ అంటే మీ నోట్లో నుంచి 10 మాటలు ఒకే మాట వచ్చిందనుకో, అది నిజమైపోతుంది. దాన్నే ఇంగ్లీష్లో మేనిఫెస్టేషన్ అంటున్నారండి. ఇంకేం లేదు. దేవతలు దేవుళ్ళు లేదా గురువులు ఆయుష్మాన్ భవ, ఆరోగ్యవతి భవ, ఆయురారోగ్యాలతో వర్ధిల్లు తల్లి, దీర్ఘ సుమంగళి భవ అనేసి 10 సార్లు మనల్ని దీవించారనుకోండి, అది నిజమైపోతుందండి. దాన్నే మేనిఫెస్టేషన్ అంటున్నారు. అంతేకాని కొత్త టెక్నిక్లు నేను ఎక్కడ రాసి పట్టుకొని తీసుకొచ్చి మీకు ఏదో నేర్పించేసేయడం లేదండి. సో ఈ మేనిఫెస్టేషన్ని ఎలా చేయాలి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మీకు ఒక చిన్న అవగాహన వచ్చింది కదా. ఈ 12 పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్న విషయాలని ఈ వీడియోలో చూద్దాం. ఈ 12 పోర్టల్ డిసెంబర్ 12 రాత్రి అనడానికన్నా ఉదయాన 12 గంటల పైన ఉదయం అవుతుంది కదా మనకు. ఆ రోజు డిసెంబర్ 12వ తేదీ 12 గంటల 12 నిమిషాలకి ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. మరి అప్పుడే మెడిటేషన్ పెట్టచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చేపిస్తున్నారంటే అంతసేపు మిమ్మల్ని నిద్ర పెట్టకుండా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ రోజు ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ రోజు నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆ రోజు మధ్యాహ్నం 12 వరకే ఉంటుందా? ఇంకెప్పటి వరకు ఉంటుందంటే ఈ 12 రివర్స్ అయ్యి 21 ఎప్పుడు అవుతుందో ఆ 10 days ఈ పోర్టల్ ఉంటుంది. ఓకేనా? ఇది జస్ట్ మేనిఫెస్టేషన్. ఇక్కడ మీరు చెడుని మాట్లాడకూడదు, అంతే కావాల్సింది. భక్తిగా దేవుడి దగ్గరికి వెళ్తే ఏం కోరుకుంటారు? నాకు అప్పులు తీరిపోవాలి స్వామి అని కోరుకుంటారా? అప్పులు ఏంటండి? అప్పులు అది నెగటివ్ వర్డ్. అప్పులు ఎక్కువ అవుతాయి కానీ ఎక్కడ తీరుతాయి? అప్పులు 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 అంటే అప్పులు ఎక్కువ అవుతుంది. దానికి మీరు ఏమనేసి వేడుకోవాలి? నేను తీసుకున్న ధనాన్ని మనస్ఫూర్తిగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడానికి నాకు మార్గాలు చూపించమ్మా అన్నారంటే ఇక్కడెక్కడ అప్పులు లేవు. మీరు ఏం అడుగుతున్నారు? నేను తీసుకున్నా దాన్ని నేను వాళ్ళకి ఇవ్వాలంటే నేను సంపాదించడానికి మార్గం చూపించమంటున్నారు. ఇక్కడ డబ్బు పెరుగుతుందే కానీ అప్పు పెరగదు. బాగా అర్థం చేసుకోండి. 2 సెంటెన్సెస్కి అర్థం ఒకటే కానీ చెప్పే విధానం వేరు. ఈ విధానంతో చెప్పడాన్నే మేనిఫెస్టేషన్ అని అంటారు. ఈ 10 రోజుల్లో బ్యాడ్ అంటే ఏంటి? చెడు అన్న పదం కూడా మీ నోట్లో రాకూడదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూస్తామా? పిల్లలు అమ్మా నేను బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నాను అంటారు, అవునా? ఇక్కడ బ్యాడ్మింటన్లో ఏముంది? ఫస్ట్ బ్యాడ్ అంటే చెడు అండి. మీకు తెలియకుండానే చెడుని మీరు చెప్పేస్తున్నారు నోటితో. ఈ 10 రోజులు అది వదిలేసి బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నానమ్మా అని చెప్పండి. ఓకేనా? అప్పుడు బ్యాడ్ అన్న మాట మీ నోట్లో రాదు కదా. ఇతరులని తిట్టాల్సిన అవసరము ఉండదు. తిట్టరు. బేసికలీ ఎస్జేఎంలో ఉన్న ప్రజలు బాగా మంచివాళ్ళు అయిపోయారు. సో ఈవెన్ దో ఇంకా ఎక్కడైనా కుళ్ళు, కృతంత్రాలు, స్వార్థము ఇలాంటివి ఏదో ఒక మూల దాక్కొని ఉంటే కూడా తీసి పడేద్దాం ఈ 10 రోజుల్లో. అలానే ఈ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు నాకు డబ్బులు దొరకాలి, నాకు డబ్బులు దొరకాలి, నాకు డబ్బులు దొరకాలి అంటే ఖచ్చితంగా డబ్బులు దొరుకుతుంది. కానీ అక్కడ మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. డబ్బులు దొరికిన తర్వాత ఎవరో ఒకరు దారపోసుకుంటేనే కదా మీకు ఆ డబ్బులు దొరుకుతుంది. మరి వారి కష్టాన్ని మీరు తీసుకున్నట్లు కదా, అది కర్మతో సమానం కదా. డబ్బులు దొరకాలి అని మేనిఫెస్ట్ చేయడానికన్నా అనడానికన్నా డబ్బులు సంపాదించడానికి మార్గాలు దొరకాలి అని మేనిఫెస్ట్ చేసుకోండి. అలా వేడుకోండి. అంతేకాని ఎవరో సంపాదించిన డబ్బులు తీసుకొని మనమేం బాగుపడతామండి? మనకెప్పటికీ ఆ బాగు వద్దు. ఎప్పుడో ఒక రోజైనా మనం దానికి రెండింతలు పదింతలుగా కోల్పోతాం. ఇదే మనకు
పూర్వం కూడా మన దేవీ దేవతలు మనకు ఇచ్చిన ఋషులు మనకిచ్చిన జ్ఞానం దాన్ని వదిలేసి కలి ప్రపంచంలో మాయలో పడి చెడు వైపుగా ఎక్కువ తిరుగుతున్నారు. 11/11 మేనిఫెస్టేషన్ చేశారు కదా. విష్ ఫుల్ఫిల్మెంట్ కోసము మీ కోరికలన్నీ ఒక పేపర్లో రాసి అమ్మవారి దగ్గర పెట్టమని చెప్పాను కదా, మీ దేవుడి గదిలో. నెక్స్ట్ ఇయర్ తీసేయాలి దాన్ని అనేసి. మరి అందులో ఇంకా కోరికలు తీరని వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో టాప్ ప్రియారిటీలో ఉన్న ఒకే ఒక కోరికను తీసుకోండి. ఓకేనా? ఈ 10 రోజులు అంటే డిసెంబర్ 12 నుంచి డేట్ టర్న్ అయ్యి డిసెంబర్ 21 అయ్యే వరకు ఈ 10 రోజులు ఆ కోరికను మీరు అయిపోయినట్టుగా జపం చేయాలా. గాయత్రి మంత్రాన్ని జపం చేయండి అంటే 108 సార్లు చేయాలా, 11 సార్లు చేయాలా అనేసి అంటారు కదా. ఇక్కడ 11 సార్లు 108 సార్లు ఏం లేదండి. మీరు ఎంత మంచిగా మేనిఫెస్ట్ చేస్తారో, ఎంత పాజిటివ్గా అనుకొని సంతోషంగా ఉంటారో, మీకు అంత తొందరగా మీ మేనిఫెస్టేషన్ అన్నది మీరు విజయవంతంగా మీ చేతిలో మీరు చూడగలరు. మరి ఇన్ని చేసేటప్పుడు ఖచ్చితంగా రూల్స్ ఉండాలిగా. ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే రోజుకి 24 గంటలు ఉంది. ఈ 24 గంటలలో మీరు కంటిన్యూస్గా 12 గంటలు ఉపవాసం ఉండాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనుకోండి. అంటే మంచినీటిని మాత్రమే తాగాలి. అక్కడ జంక్ ఫుడ్స్ కానీ, బయట నుంచి తెచ్చుకునే ఫుడ్స్ కానీ, ఇంట్లో చేసిన ఫుడ్ కానీ ఏమీ తినకూడదు. పళ్ళు పలహారాలు కూడా తినకూడదు. కేవలం నీటిని మాత్రమే స్వీకరించాలి. ఇలా 12 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు. 12 అవర్స్ మంచి సాత్విక ఆహారం భోజనం చేస్తారు. ఎందుకంటే సాత్వికంలో అమ్మవారిని కూడా స్వామివారిని కూడా సాత్వికంగా మీరు దగ్గరికి తీసుకోగలరు. ఇంకొక విషయం ఏంటి, మరి మేము టాబ్లెట్స్ వేసుకుంటున్నాము, మరి మాకెలా అంటే, అలాంటి వాళ్ళు 6 o'clock, ఇప్పుడు 6 to 6 ఈవినింగ్ చేయండి. అప్పుడు మీరు 6 గంటలకు ముందే భోజనం చేసేసి టాబ్లెట్ వేసుకునేసారనుకో, ఆరోగ్యానికి ఆరోగ్యము, నిద్రకి నిద్ర, మేనిఫెస్టేషన్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. అవునా? కరెక్టా? అలా చెయ్యండి. నార్మల్ క్వశ్చన్ అండి, పీరియడ్స్తో సంబంధం లేదు. ఏం మాట్లాడుతున్నారు? మీ మాటని బయట చెప్పుతున్నారు అంతే కదా. ఇంకేమన్నా మంత్రాలు చెప్తున్నారా? లేదు. నేను అనుకున్న విషయం నాకు జరిగిపోయింది, విజయవంతంగా జరుగుతోంది అనేసి చెప్పుకుంటున్నారు. దాంట్లో మంత్రం లేదు, బీజాక్షరం లేదు. మీరు మామూలుగా మనుషులతో ఎలా మాట్లాడతారో అలా మీతో మీరు మాట్లాడుకొని విశ్వానికి చెప్తున్నారు. విశ్వంలో ఉన్న శక్తి దైవశక్తి దగ్గరికి తీసుకెళ్తుంది. మీరేం తీసుకెళ్ళట్లేదు కదా. కాబట్టి ఇందులో పీరియడ్స్ అలానే సూతకాలు ఇలాంటి వాటికి తావు లేదు. ఓకేనా? మరి మెడిటేషన్ ఎప్పుడు పెడతారు? ఇప్పుడే క్లాస్ చెప్పేస్తున్నారు అంటే 12 గంటల 12 నిమిషాలకి నేను నిద్రలేపి చెప్పలేను కదా. ఈరోజు ఈ వీడియో అందరూ చూసి ఏం చెయ్యాలి అని ముందుగా మీకు అవగాహన వస్తుంది అన్న ఆలోచనతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను. తరువాత నెక్స్ట్ డే ఖచ్చితంగా మెడిటేషన్ ఉంటుందండోయ్. మన అనౌన్స్మెంట్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు మేనిఫెస్టేషన్ అంటే అర్థమైందా? ఏం చేస్తున్నామో? ఇప్పటి వరకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఎగ్జాంపుల్. ఇది నేచర్కి కూడా ఉపయోగపడే విధంగా, అంటే మీరు నేచర్కి మేనిఫెస్ట్ చేస్తున్నారు, నేచర్ శుభ్రంగా ఉండాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఇది ఎవరికైనా ఉపయోగపడేది. ఎలా? మీరు ఒక రోడ్లో నడుస్తూ ఉన్నారండి. ఆ రోడ్డు చాలా చిందరవందరగా ఆకులంతా ఉండి చెత్త చెత్తగా ఉందనుకోండి. మీకు వెళ్ళాలనిపిస్తుందా? కానీ మీరు ఆ దారి గుండానే వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది. అవునా? అలాంటప్పుడు ఎంత బాధపడతారు? అదే మేనిఫెస్ట్ చెయ్యండి. తెలియకుండానే ప్రకృతి మీకు సహాయం చేసి ఎవరో ఒక దైవశక్తిని ఏదో ఒక రూపంలో పంపించి ఆ రోడ్ని క్లియరప్ చేపిస్తుంది, శుభ్రపరుస్తుంది. ఎలా చెప్పాలి? కళ్ళు మూసుకోండి. మీకు ఊహాశక్తి, క్రియేటివ్ పవర్ ఎక్కువ కదా. కళ్ళు మూస్తానే సినిమాలన్నీ కనిపిస్తాయి కదా. అలానే ఇప్పుడు ప్రకృతి గురించి ఆలోచించండి. కళ్ళు మూసుకొని అక్కడ ఆ రోడ్డు శుభ్రంగా ఉంటే, పచ్చని చెట్లతో ఉంటే ఎలా ఉంటుంది అని భావించి ఆ రోడ్డు అలా అవ్వాలి. పచ్చని చెట్లతో చల్లని గాలిని వెదజల్లుతూ 10 మందికి ఆహ్లాదకరంగా, ఇక్కడ నడుస్తుంటే ఆహ్లాదకరంగా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ రోడ్డు క్లియర్ అవ్వాలి. ఈ రోడ్డు క్లియర్ అవుతోంది, ఈ రోడ్డు శుభ్రపడుతోంది అనేసి ఇలా మేనిఫెస్ట్ చేసుకోవాలి. డిసెంబర్ 12 టు డిసెంబర్ 21 వరకు మేనిఫెస్ట్ చేయండి.
ఖచ్చితంగా మీరు చేంజ్ చూస్తారు. ఈ ఒక ఎగ్జాంపులే కాదండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా కొత్త కొత్త ఎగ్జాంపుల్స్‌తో మీ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా క్లాస్‌లో నేర్చుకుందాం. మీకేదన్నా క్వెషన్స్ ఉన్నాయనుకోండి, కమెంట్ బాక్స్ ఉంది కదా! ఊరికే వదిలేయడం ఎందుకు? కమెంట్ బాక్స్‌లో పెట్టండి. తీసుకొని ఆన్సర్ చేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.